ఈ దేశానికి ఆధారాలు కొన్ని ఉన్నాయి. విద్య, వైద్యం, ఉద్యోగం, ఆహారం, ఆర్థికం, ఆశ్రయం, ఇవన్నీ ఆధారాలు. దేశం నిలబడాలంటే ఇవన్నీ అవసరం. అయితే విద్య ఆకాశమంత ఎత్తు ఖరీదుతో నిలబడిపోయాది. సామాన్యమైన ప్రజలు చదువుకోవటానికి వెళ్ళలేదు. దయచేసి గమనించాలి, దేశానికి ఉన్న ఆధారాలు కదులుతూ ఉన్నాయి. వైద్యం ఆకాశాన్ని అంటుతూ ఉంది. సామాన్యమైన ప్రజలు వైద్యం చేయించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు, పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతూ ఉన్నారు. అమెరికా వెళ్తున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి చదువుకొని వస్తున్నారు. అక్కడ ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. వారి మీద తల్లిదండ్రులు పెట్టిన పెట్టుబడి లక్షలు లక్షలు. తండ్రి అంటున్నాడు, ఆ పిల్లలు అంటున్నారు, బ్యాంకుల్లో మేము ఉద్యోగ చదువుకని లోన్ పెట్టుకొని తీసుకున్నా, మాకు ఉద్యోగం వస్తే తీరుస్తామని. లేదు, ఇల్లు తాకట్టు ఇల్లు పోయాది, పొలం కూడా పోయాది, పశువులు పోయాయి, విద్య మిగిలాది, ఉద్యోగం లేదు. దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదులుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, ఆరోగ్యం లేదని, ఉద్యోగం లేదని. ఇంత చదువుకున్నాడు, ఉద్యోగానికి చదువుకు తగిన ఉద్యోగం లేదని. ఎంఏ చదువుకున్న బిడ్డ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మీరు ఎరుగుదురా? ఎన్నో ప్రాంతాలు తిరిగి కొందరిని పలకరిస్తే విషాదమైన విషయాలు చెప్తూ ఉన్నారు. వారు అంధకారంలో, చీకటిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వెలుగు వారికి కనిపించలేదు. ఎందుకో తెలుసా? దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదులుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. ఏదో ఒక్కరోజు ఈ దేశం కూలిపోతాది, ప్రతి దేశము కూలిపోతాది. ఆధారమైన అన్ని కదులుతున్నప్పుడు కూలిపోతాయి. ఈ కదులుతున్నవి స్థిరంగా ఉండాలంటే మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, లోక రక్షకుడైన, ప్రపంచం కొరకు ప్రాణం పెట్టిన నా యేసు ప్రభులు వారు చెప్తున్న మాట, నా ప్రభు చెప్తున్న మాట, దేశమా ఆధారాలు కదులుతున్నాయని భయపడుతున్న దేశమా, దేశమా నా మాట వినండి, నా మాట వినండి. కదులుతున్న ఆధారాల్ని నేను స్థిరపరుస్తాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఆహారం లేని వారికి ఆహారం, ఆశ్రయం లేని వారికి ఆశ్రయం, ఆర్థికం లేని వారికి ఆర్థికం. ప్రతి ఆధారమును స్థిరపరచగలవాడను ప్రపంచంలో నేను ఒక్కడే. కదులుతున్న ఆధారాలను స్థిరపరిచే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడికో వెళ్లి వెతకాల్సిన పని లేదు. ఎవరో ఆ సేవకుడి దగ్గరికి, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఓ కాళ్లకు దండ పెట్టాల్సిన పని లేదు. నా దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. తెలివి లేని వారుగా, కృతజ్ఞత లేని వారుగా మనం ఈ స్థలంలో నుండి, చీకటిలో నుండి వెళ్ళిపోకూడదు. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమించి అస్తమించిన సంతోషం తిరిగి పుట్టించాలని, దూరమైన ఆనందం తిరిగి మీ దగ్గరికి రావాలని, ఈ కార్యం నా జీవితంలో జరగాలంటే ఒకటి విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు.